జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 25వ తేదీ సోమవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 25వ తేదీ సోమవారం రోజున తులారాశి వారు కేవలం సర్వసాధారణమైన ఫలితాలను మాత్రమే పొందుతారు. ఈ రోజు యొక్క గోచారం మీకు పూర్తి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం లేదు. అలాగని మీరు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ శుభప్రదమైన సోమవారం రోజున మీ రాశి వారికి పెద్దవైన ఇబ్బందులు ఏమీ రావు. పైగా సాక్షాత్తు ఆ పరమశివుడే మీకు అండగా నిలబడతాడు. మీరు చేసే పనులకు తగిన ఫలితాలను ఇస్తాడు. ఈ రోజున మీ శ్రమ వృధాగా పోయినప్పటికీ దీనికి తగ్గ ఫలితాన్ని ఏదో ఒక రోజు ఆ దేవుడు మీకు తిరిగి ఇచ్చేస్తాడు. అందుకే మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవన్నీ ఉపయోగపడే ఖర్చులే అవుతాయి. ఈ రోజున మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రేపటి రోజున లాభసాటిగా సాగుతుంది. అయితే ఈ రోజున మీరు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. లేదంటే కాని వారి దగ్గర నుండి నిందలు మోయాల్సి వస్తుంది. ఈ రోజున తులారాశి వారు ఒకే సమయంలో అనేకమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేయాలి. వేలకు నిద్రాహారాలు కాస్త లోపిస్తాయి. సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ వాటిని అనుభవించలేకపోతారు. రోజువారీ పనులే అయినా త్వరగా అలసిపోతారు. మొత్తం మీద ఈ రోజున తులారాశి వారు ఏమిటో ఈ జీవితం పరుగు పందెంలా మారిపోయింది అని బాధపడతారు. ఈ సోమవారం రోజున తులారాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి దశమి, నక్షత్రం ఉత్తర పల్గుని నక్షత్రం. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం కేవలం సాధారణమైన పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అయితే తాకట్టులకు, ప్రయాణాలకు, అప్పులు ఇవ్వడానికి, అప్పులు పుచ్చుకోవడానికి ఈ రోజున కాస్త దూరంగా ఉండాలి. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో విజయం సాధించడానికి తెల్ల జిల్లేడు పూలతో చేసిన పూలదండను స్వామివారికి సమర్పించండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభప్రదంగా సాగుతుంది. ఈ సోమవారం రోజున ఉత్తర పాల్గొని నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా అయ్యప్ప స్వామివారిని పూజించాలి. అలాగే శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధన చేయాలి. ఈ రోజున ప్రత్యేకమైన కార్తీక సోమవారం వచ్చింది కాబట్టి, అందులోనూ చివరి కార్తీక సోమవారం కాబట్టి ఇంతవరకు ఉపవాసం ఉండని వారు ఎవరైనా ఉంటే ఈ రోజున ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. శివపార్వతుల యొక్క అనుగ్రహం కోసం అభిషేకాలు, దానాలు, పూజలు ఆచరించండి. ఈ సోమవారం రోజున ఓం హరిహరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండండి. మనం ప్రతిరోజు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. దైవాపరాధాలు చేస్తూ ఉంటాం. వీటి ఫలితంగా వచ్చే చెడు తొలగిపోవాలంటే ఈ సోమవారం రోజున సాయంత్రం సీతారాములకు తులసి అర్చన చేసి నానబెట్టిన పెసరపప్పును నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ధర్మ సంకటాల వలన కలిగే భయం, అలాగే అపరాధాల వలన కలిగే భయం పోతాయి. విపరీతమైన కోపం తగ్గడానికి, ఉద్యోగంలో ఒత్తిడి తగ్గడానికి, గురుచండాల యోగం నుండి బయటపడడానికి, చెడు సావాసాలకు దూరంగా ఉండడానికి, ఆకస్మిక ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పసుపు రంగులో ఉండే బంతి పువ్వును తీసుకొని నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ, కాలువలో కానీ ఇలా ఏదో ఒక నీటి ప్రవాహంలో వేయాలి. ఇలా 20 రోజుల పాటు 20 బంతి పువ్వులను ఉదయం వేళ కానీ, సాయంత్రం వేళ కానీ నీటిలో వదలాలి. ఇలా చేస్తే కోపం, ఒత్తిడి తగ్గి ప్రమాదాలు తొలగిపోతాయి.